హాయ్ అండి ఎవ్రీవన్. ఇవాళ నేను ఆనియన్ పకోడా చూపిస్తున్నానండి. మనము పొటాటో స్లైసర్తో ఆనియన్ తురుముకోవాలండి. సన్నగా వస్తుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒక గిన్నె తీసుకొని బేసన్ అంటే శనగపిండి అండి. ఒక టూ కప్స్, చిన్న కప్తో 2 వేసాను. ఒక 2 స్పూన్స్తో బియ్యపిండి వేసానండి. నాకు చేతితో వేసడం అలవాటు కాబట్టి స్పూన్స్ యూజ్ చేయను, అందులో వేసేస్తానండి. కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అన్నీ మంచి కలపాలండి. చూడండి, మొత్తం కలపాలి. ఇలా వాటర్ వేయదండి, ఎందుకంటే ఆనియన్లోనే వాటర్ ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. స్వీట్ షాప్లో అమ్మేలా పకోడీ టేస్ట్ వస్తుందండి. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. నేను ఎన్నిసార్లు చెప్తున్నానండి ట్రై చేయండి అని, ఒక్కరు కూడా ట్రై చేయట్లేదు, కామెంట్ పెట్టట్లేదు. జస్ట్ చూస్తున్నారు, వదిలేస్తున్నారు. చూడండి, ఆనియన్ అంతా వేసేసి మంచిగా అలా కలుపుకోవాలండి. చూడండి, వాటర్ వేయలేదు, అదే ముద్దగా అయిపోయింది. పుల్లలుగా అట్లా ఆనియన్ సపరేటు వేసానంత. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం వేసుకోవాలండి. చూడండి, సిమ్ చేసేయాలండి. దాని మీదనే కొంచెం కల్లెమాకు వేయాలండి, కొన్ని ధనియాలు వేయాలండి. అప్పుడు ఇది వేస్తేనే స్వీట్ షాప్ టేస్ట్ వస్తుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నా ఛానల్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, సెకండ్ అండి. నాకు కడాయి చిన్నగా ఉంది కాబట్టి కొంచెమే పెడుతుంది. అందులో కడాయి పెద్దగా అయితే 1 టైంకి అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మళ్ళీ మీరికైనా కొద్దిగా కల్లిపాకు, ఒక 2-3 ధనియాలు. ఎక్కువ వేయొద్దండి, ధనియాలు చేదవుతుంది. కొంచెం ఒక 5-6కి వేసుకోవాలి అంతే. చూడండి, ఫ్రై అయిపోయింది. ప్లేట్లోకి తీసానండి. ఎంత బాగుందో చూడండి. మన హోటల్లో చేసిన, స్వీట్ షాప్లో చేసిన టేస్ట్ వచ్చిందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉందండి. థ్యాంక్ యూ.